ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. టీడీపీ జనసేన పొత్తులో ఇప్పటికే తాము పోటీ చేసే స్థానాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చేశారు. అయితే మరింత దూకుడు పెంచేందుకు ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రజాక్షేత్రంలో కాలు పెట్టనున్నారు. రేపు ఎల్లుండ విశాఖ పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళ్లనున్నారు పవన్. ఈ నెల 21న పొత్తులపై బీజేపీతో కీలక ప్రకటన చేయించి అనంతరం రాయలసీమలో అడుగుపెట్టనున్నారు జనసేనాని. రోజుకు 3 బహిరంగ సభలు నిర్వహించేలా ఇప్పటికే 100 సభలకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు పవన్. టాప్ మోర్ US బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఖరారైంది. 2 రోజుల పాటు పవన్ విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లా ముఖ్య నేతలతో జనసేనాని వరుసగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు నుంచి నాగబాబు పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారా లేదా అనేది విశాఖ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా విజయనగరం, విశాఖ నుంచి సీట్లను జనసేన ఆశిస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్ సౌత్, భీమిలి, యలమంచిలి, చోడవరం, పెందుర్తి, గాజువాక స్థానాలపై జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నేతలతో సమీక్షల అనంతరం నేరుగా విశాఖ నుండి ఢిల్లీ బయలుదేరనున్నారు పవన్ కళ్యాణ్. ఫిబ్రవరి 20 లేదా 21న బీజేపీ, టీడీపీ, జనసేనలతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళతారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. పొత్తును ఫైనల్ చేసుకుని వస్తారని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పొత్తులపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాగా మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఉన్న బీజేపీ పార్లమెంటు సీట్లపైనే దృష్టి సారించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న 25 లోక్సభ స్థానాలలో ఏకంగా 8 నుండి 10 వరకు సీట్లను తమకు ఇవ్వాలని టీడీపీ, జనసేనను కోరుతున్నట్టు చెబుతున్నారు. బీజేపీతో పొత్తుపై ఈ నెల 21వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రకటన చేసే అవకాశం ఉంది. వీలైతే చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఉమ్మడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మహాకూటమిని ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇక 7 లేదా 8 లోక్సభ నియోజకవర్గాలలో ఆ స్థానాలలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. 10 వరకు అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయిస్తే చాలని బీజేపీ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఈ నెల 21వ తేదీన పొత్తుపై క్లారిటీ వచ్చాక రాయలసీమ పర్యటనకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. తిరుపతిలో రాయలసీమకు సంబంధించిన నాయకులతో భేటీలు, సమీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఒంగోలు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల భేటీలు, సమీక్షలు చేపడతారు జనసేనాని. ఇక ఈ నెల చివరి నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలు కానుంది. రోజుకు 2 నుండి 3 సభల చొప్పున 100 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటికే 100 సభలకు సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.